పరమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశము అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞుడై ఉన్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. శరీర బలహీనతలనేవి మానవులమైన మనకు సహజము. ఈ బలహీనతలను స్వస్థపరచుకునేటువంటి మార్గాన్ని దేవుడు మనం చేసుకునేటువంటి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు. అయితే మన ప్రార్థనలో విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు. అంటే ఏ మార్గం ద్వారా మనకు ఈ శరీర స్వస్థత అనేది అనుగ్రహింపబడుతుంది. ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి మార్గం. ఇక విషయంలోనికి వస్తే, ఈరోజు మరొక సబ్జెక్టు మీ అందరితో పాటు కూడా ఆలోచన చేయటానికి ఈ విధంగా దేవుడు నన్ను మీ ముందుకు తీసుకురావడం అనేది చేశాడు. సో, మరి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, ఈరోజు బోధకులైనటువంటి అనేక మంది, చాలామంది బోధకులు ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఎంతమందంటే చాలామంది, మనము లెక్క అంతమంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. సువార్తను ప్రకటన చేస్తున్నారు. అనేక మందికి సువార్తను చేరవేస్తున్నారు. అయితే ఆ సువార్త ప్రకటన విధానంలో, వాక్యాన్ని బోధించే విధానంలో బోధకుడు తీసుకునేటువంటి పరిమాణాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఏ విధంగా బోధకుడు వాక్యాన్ని విశ్లేషణ చేయగలుగుతున్నాడు, సరిగా విభజన చేయగలుగుతున్నాడు. ఇది ఈరోజు మనము ఆలోచన చేద్దాం కొన్ని నిమిషాలు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఈ రోజున. చాలా ముఖ్యము. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక మనం చదివేటప్పుడు 4వ అధ్యాయము 1వ వచనం మనకు యోహాను గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి సమాజంలోనికి వెళ్తున్నటువంటి ప్రతి సువార్తికుడు, ప్రతి బోధకుడు దేవుని సంబంధో కాదో తెలుసుకోవలసిన అవసరత ఈరోజు మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను దేవుని మాటలు చెబుతున్నాను, మరొకరు దేవుని మాటలు చెబుతున్నారు, మరొకరు దేవుని మాటలు చెబుతున్నారు. కానీ ఈ ముగ్గురి భావము ఒకటి అవ్వట్లే. నేను చెప్పే మాటలు, మరొకరు చెప్పే మాటలు, మరొకరు చెప్పే మాటలు, ముగ్గురి యొక్క ఆలోచన సరళి అనేది ఒక విధంగా ఉండట్లేదు. ఒక భావాన్ని ఇవ్వట్లేదు. నేను చెప్పే మాటల భావం వేరుగా ఉంటుంది. మరొకరు చెప్పే మాట యొక్క భావము మరొక రకంగా ఉంటుంది. మరొకరు చెప్పే మాటల భావము మరొక రకంగా ఉంటుంది. అంటే భిన్నమైనటువంటి భావాలనేవి ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? భిన్నమైన భావాలు ఉత్పన్నమవుతున్నప్పుడు ఇందులో ఏది లేఖనానుసారమైనది
అనేది మనం తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజున. ఎందుకంటే ఆయన బోధకుడే, నేను బోధకుడినే, ఆయన బోధకుడే. ముగ్గురు బోధకులే, ముగ్గురు దేవుని వాక్యాన్నే బోధిస్తున్నారు. కానీ ముగ్గురి భావము ఒకటవ్వట్లేదు. కారణము ఈ బోధకులు వాక్యాన్ని సరియైనటువంటి విధానంలో విభజన అనేది చేయకపోవడం అనేది. ఈ ముగ్గురిలో ఎవరిది లేఖనానుసారము అని ఏ విధంగా మనము పరిశీలన చేయగలము? ఎందుకంటే బోధకుడు అంటే విశ్వాసి కంట పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. మరి పై స్థాయిలో ఉన్నటువంటి ఆ బోధకుని మాటలు మరి విశ్వాసి పరిశీలన చేయడం అనంటే ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. పౌలు గారు తిమోతికి చెబుతూ 2 తిమోతి పత్రిక 2 అధ్యాయము 14 వచనం. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొనవద్దు. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను వాదము పెట్టుకొనవద్దు. ప్రభువు ఎదుటను వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను పుట్టినట్లుగా విభజించువానిగాను ఇక్కడ మనకు ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు అంటే నువ్వు చేసే ఉపదేశం వలన, నువ్వు చేసే వాక్య విభజన అనేది సరిగా ఉన్నప్పుడు నీవు దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకొనగలవు. దాని విషయంలో పౌలు గారు ఏమంటున్నారంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉపదేశించు, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విభజన చెయ్యి. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉపదేశించి, ఎప్పుడైతే జాగ్రత్తగా విశ్లేషణ చేస్తావో, 1 తిమోతి పత్రిక 4 అధ్యాయం 16 వచనంలో నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. నీవిలాగు చేసి అంటే నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త పడము, వీటిలో నిలకడగా ఉండము. అంటే ఏంటి? నీ విషయంలోనూ నీవు చేసే బోధ విషయంలోనూ నిలకడగా ఉండాలి. నువ్వు ఏ బోధ అయితే చేస్తున్నావో ఆ బోధ విషయంలోనూ నీ యొక్క నీ విధానంలో అంటే నువ్వు నడుచుకునేటువంటి విధానము, నీ ప్రవర్తన, నీ భాష, నీ వ్యవహార శైలి, నీ యొక్క మాట మంచి, నీ యాటిట్యూడు, వీటన్నింటి విషయంలో కూడా నిలకడగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు. విశ్వాసులకు, అన్యులకు, సమస్త ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు. అంటే నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు. సో అంటే సత్యవాక్యమును విశ్లేషణ చేయడంలో మనము గ్రంథానుసారముగానే ఆలోచన చేస్తున్నామా? విశ్లేషణ సరియైనదిగా ఉందా లేదా? మనం ఏ వచనాన్ని విశ్లేషణ చేసినా ఆ విశ్లేషణ సరియైనదిగా ఉందా లేదా అనేదే ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈరోజు ఇన్ని బోధల మధ్య మనము సతమతమవుతున్నాము, ఇన్ని బోధల మధ్య మనము కొట్టుమిట్టాడుతున్నాము. ఏది లేఖనానుసారమైన బోధ? ఏ బోధ మనము చేయబడితే దేవుని చేరగలము? ఏ బోధ ఈరోజు మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన సువార్త పరిచర్య కాలమందు యూదులతో ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఎవరిని 7వ అధ్యాయం మనం చదివితే ఆయన
విశ్రాంతి దినమందు ఒకరిని స్వస్థత చేయడం అనేది ఆయన అక్కడ చేస్తారు. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయం 23, 24 ఒక విశ్రాంతి దినంలో ఒక మనిషిని స్వస్థగలవానిగా చేసినందుకు అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన మీద నేరం మోపుతారు. ఆయన మీద నేరం మోపుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, వేలు చూపును బట్టి కాక, వేలు చూపును బట్టి తీర్పు తీర్చక, న్యాయమైన తీర్పు తీర్చుడనెను. వేలు చూపును బట్టి కాక, అంటే నువ్వు తప్పు చేశావు అని చెప్పడం కాదు. నువ్వు తప్పు చేశావు అంటే అందుకు ఆ తప్పుకు తగిన ఆధారాలనేవి తీసుకొచ్చి చూపించి నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేశావని వేలు పెట్టి చూపించడంతో తప్పు నిర్ధారణ అయిపోదు కదా! ఎదుటి వ్యక్తిని నువ్వు తప్పు చేశావని చెప్పేసినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టుగా కాదు కదా! ఆ తప్పుకు తగిన ఆధారాలు అంటే ఏ తప్పు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు, వీటన్నింటిని మనము అక్కడికి తీసుకొచ్చి చూపించిన రోజున అది ఆ తప్పు చేశాడు అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. దాన్ని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? వేలు చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. అంటే ఏంటి? ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే అందుకు తగిన ఆధారాలనేవి తీసుకొచ్చి తప్పును నిరూపణ చేయాలి. అంతేగాని వాదనకు సరి అయినటువంటి ఆధారాలు చూపించాలి. మనం ఏదైతే వాదిస్తున్నామో అంటే ఎదుటి వ్యక్తి దోషి, ఎదుటి వ్యక్తి నేరస్తుడు, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు అని మనము వాదిస్తున్నప్పుడు ఆ వాదనకు తగిన ఆధారాలనేవి తీసుకురావాలి. అంతేగాని వాదన ఒకటి, ఆధారాలు మరొకటి అనేవి తీసుకురాకూడదు కదా! అప్పుడు ఎదుటి వ్యక్తి తప్పు చేసినట్టుగా నిరూపణ చేయలేం. అంటే మనం ఏదైతే వాదిస్తున్నామో, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు అనేది ఏదైతే మనం వాదిస్తున్నామో, ఆ వాదన మనము నిరూపణ చేయాలి అంటే వాదనకు తగిన ఆధారాలు తీసుకురావాలి. వాదనకు తగిన ఆధారాలు తీసుకురావాలి. యెషయా గ్రంథం మనం చదివేటప్పుడు 11వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చదివితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3, 4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినున దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తాను వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపెను. మన పైన కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం. దాన్ని ఏమంటారంటే నిరాధారంగా ఎదుటి వ్యక్తిని దోషి అని చెప్పడం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎదుటి వ్యక్తిని నలుగురి మధ్యలో అవమానించడం. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. ఏదో ఎవడో చెప్పేశాడని అంటే ఇయర్ సేయింగ్ అని అంటారు. ఎవడో ఏదో చెప్పేశాడని చెప్పేసి తీర్పిచ్చేయడు. అదే అంటున్నాడు, న్యాయమైన తీర్పు తీర్చుడు నేను. అంటే మనం ఏదైనా సరే ఒక తీర్పు లేదు, ఏదైనా ఒక వ్యక్తిని మనము దోషి లేదా నిర్దోషి అని మనం చెప్పాలనుకున్నప్పుడు తగిన ఆధారాలనేవి, అందుకు సంబంధించిన ఆధారాలనేవి మనము చూపించాలి. మోషే కూడా అదే ఇశ్రాయేలుకి చెబుతూ లేవీకాండము 19వ అధ్యాయం మనం చదివితే, లేవీకాండము 19వ అధ్యాయం మనం చదివితే 19, 15 వచనము అక్కడ మోషే మాట్లాడుతూ లేవీయులకు చెప్పిన మాట. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడిని పక్షపాతము చూడకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం ఉండకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. అంటే ఏంటి ఇక్కడ అంటే ఏదైనా సరే మనం తీర్పు తీర్చాలనుకుంటున్నప్పుడు, ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు పక్షపాతం అనేది ఉండకూడదు. ఒక వ్యక్తి పట్ల ఒక రకంగాను, మరొక వ్యక్తి పట్ల మరొక రకంగాను పక్షపాతం అనేది ఉండకుండా సరి అయినటువంటి ఆధారాలతో మనము ఏదైనా సరే నిర్ధారణ చేయాలి.
వేలు చూపును బట్టి కాకుండా, కంటి చూపును బట్టి కాకుండా, విన్నదాన్ని బట్టి కాకుండా, సరియైన ఆధారాలతో నిర్ధారణ చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో, ఇది నేనెందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి విషయంలోనే జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. ఆ తీర్పు తీర్చడంలో జాగ్రత్తలు పాటించాలి. ఇష్టానుసారంగా ఏదో ఎవడో చెప్పిన దానిని బట్టో, ఎక్కడో చూసిన దాన్ని బట్టో కాకుండా సరియైనటువంటి ఆధారాలతో సరియైన విధానంలో తీర్పు తీర్చేటువంటి ఆహ్, విధానం ఉండాలి అని ఒక వ్యక్తి విషయంలో మనకు బైబిలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం విషయంలో న్యాయబద్ధంగా ఉండాలి గదా మరి. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో న్యాయబద్ధంగా ఉండాలి కదా! అంటే ఒక మనిషి విషయంలోనే ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆహ్, 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 భయముతో అంటే ఒక వ్యక్తిని దోషిని నిర్దోషిగాను, లేకపోతే నిర్దోషిని దోషిగాను చేయడం అంటే, ఇంకా అక్కడ మనం మానవత్వం అనే దాన్ని మనము మంట గలిపినట్టుగా ఉంటది. ఒక మనిషి విషయంలోనే ఇంత జాగ్రత్త మనం చూపిస్తాం. సరియైన ఆధారాలు తీసుకొచ్చి మనము ఏదైనా సరే నిరూపణ చేస్తాం. మరి దేవుని వాక్య విశ్లేషణలో న్యాయబద్ధంగానే ఉంటున్నాయా ఈ రోజున? ఇన్ని రకాల బోధలు ఈరోజు మన క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నప్పుడు, ఇన్ని రకాల బోధలు న్యాయబద్ధంగానే అంటే లేఖనానుసారంగానే ఉన్నాయా ఈ రోజున? ఇవన్నీ కూడా లేఖనానుసారంగానే ఈరోజు మనము పరిగణించవచ్చా? నిజంగా ఇది లేఖనానుసారం అని అనుకున్నప్పుడు ఒక బోధే కదా ఉండాలి. నేను చేసినా, మరొకరు చేసినా, మరొకరు చేసినా, ఎవరు చేసినా అది లేఖనానుసారంగానే ఉండాలి కదా! కానీ వచనం ఒకటవుతుంది, విశ్లేషణ మరొకటవుతుంది. తీసుకున్న వచనం ఒకటి, దానికిచ్చే విశ్లేషణ మరొకటి ఉంటుంది. అంటే అర్థమేంటి? న్యాయబద్ధమైనటువంటి విధానంలో ఈ రోజున వాక్య విశ్లేషణ అంటే లేఖనానుసారమైన విధానంలో వాక్య విశ్లేషణ, వాక్య విభజన అనేది జరగటలేదు. లేఖనానుసారంగా వాక్య విభజన అనేది జరగట్లేదు. కేవలము కంటి చూపును బట్టి, వేలు చూపును బట్టి వాక్య విశ్లేషణ అనేది జరుగుతుంది. ఎక్కడో విన్నదానిని బట్టే వాక్య విశ్లేషణ అనేది జరుగుతుంది తప్ప గాని, న్యాయబద్ధంగా వాక్య విశ్లేషణ అనేది జరగట్లేదు. యోహాను సువార్త కొన్ని 2, 3 వచనాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనము మనం యేసుక్రీస్తు వారు 23, 24 అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుని కాను. కాగా మీరు పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపంలో ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు పాపంలో ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. అసలు ఈ వచనము దీని యొక్క భావమేంటి? నేను ఆయననని మీరు విశ్వసించని యెడల అనేటువంటి ఈ మాటను తీసుకొచ్చి అసలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అంటే న్యాయమైనటువంటి విశ్లేషణ అనేది మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటన్నింటిని కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాం. సరియైన విశ్లేషణ. సరియైన విశ్లేషణ అనేది మనం ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు పాపంలో ఉండి చనిపోతారు అనేటువంటి ఈ మాటను మనం ఏ విధంగా విశ్లేషణ చేస్తాము? కానీ ఇక్కడ ఈ వచనము యేసుక్రీస్తు గురించి ఉంటే, దీన్ని తీసుకువెళ్ళి యెహోవాకు ముడిపెడుతున్నారు. ఎక్కడ? యెషయా గ్రంథంలో మనకు ఆ మాట కనబడతది. యెషయా గ్రంథం మనం చూసుకున్నట్లయితే 43వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు అనేటువంటి ఈ మాట ఇక్కడ ఉంది. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? వాళ్ళు చెరలో ఉన్నప్పుడు, బబులోను చెరలో ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భము. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నేను ఆయననని
మీరు గ్రహించినట్లు అనేటువంటి మాటను తీసుకొచ్చి ఎక్కడ ముడిపెట్టారు? యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఆయననని విశ్వసించని యెడల మీరు పాపములో ఉండి చనిపోతారు అంటే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? అనేది ఆలోచన లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది ఆలోచన లేదు. దీన్ని తీసుకువెళ్ళి అక్కడ. అదే అన్నాను. వచనం ఒకటి, విశ్లేషణ మరొకటి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తాను మెస్సయ్య, ఆయనొచ్చి వారిని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం అనేది యూదుల్లో ఉంది. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ ఇశ్రాయేలుతో ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉద్దేశాలు 2 వేరు వేరు. ఇద్దరు వ్యక్తులు వేరు వేరు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ చూపించేస్తున్నారు. నేనే ఆయనను అనే మాటను తీసుకొచ్చి ఎక్కడికో పెడుతున్నారు. అంటే వాక్యం ఒకటి, వచనం ఒకటి, విశ్లేషణ మరొకటి. అదే విధంగా తీతు 2:13 మనందరికీ తెలిసింది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నప్పుడు, ఈ మహాదేవుడు అనే మాట తీసుకెళ్ళి యేసుక్రీస్తుకు పెడేస్తున్నారు. అసలు మహాదేవుడు ఎవరు బైబిల్‌లో అంటే, మనం ఒక్కసారి పాత నిబంధనకి వెళ్తే మహాదేవుడు అనే మాట ఎవరికి వాడబడింది అనేది మనకు అర్థమవుతది. బైబిల్‌లో మహాదేవుడు ఒక్కడే. ఇంకొక మహాదేవుడు లేడు. కానీ అక్కడ వాడబడిన మహాదేవుడు అనే మాటను తీసుకొని యేసుక్రీస్తుకి చూపించేసి యేసుక్రీస్తు మహాదేవుడు అని అంటారు. అదేవిధంగా పేతురుపత్రిక, రెండో పేతురుపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉంటది. దేవదూతలు పాపం చేసినప్పుడు అని. దేవదూతలు పాపం చేసినప్పుడు అంటే ఇక్కడ ఈ దేవదూతలను తీసుకెళ్ళి ఎక్కడ ముడిపెడుతున్నారు? మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా దూతలకు ముడిపెడుతున్నారు. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాజకుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దూతల గురించి మాట్లాడుతున్నాడు. ఏ దూతలు అంటే వీళ్ళు కూడా దేవదూతల్లో ఒక వర్గం. అంటే దేవదూతలు వీళ్ళు కూడా. ఎప్పుడు పాపము అంటే పాప స్వభావం అనేది రాకముందు కూడా వారు దేవుని దూతలే. పాపపు స్వభావము అంటే ఆ యొక్క ఆలోచన అనేది వారికి రాకమునుపే వారు దేవుని దూతలు. ఎందుకంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం చదివితే చాలా క్లియర్‌గా ఉంటది. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం చదివితే. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే అప్పటికేం లేదు? చెడు అనేది లేదు. దేవుడు తాను చేసిన సృష్టిలో. అంటే ఆయన చేసుకున్న దేవదూతల్లో గాని, సృష్టిలో గాని ఏమి లేదు? చెడు లేదు. చెడు అనేది అప్పటికి లేదు. అంటే అప్పటికి వాళ్ళెవరు మరి? చెడు అనేది లేదు అంటే అక్కడ ఉన్నదంతా మంచే అని అనుకున్నప్పుడు ఇంక అక్కడ ఉన్నవారంతా కూడా మంచివారే కదా! చెడు అనేది అక్కడ లేనప్పుడు అక్కడ ఉన్నవారంతా కూడా మంచే. ఆ తర్వాత చెడు అనేది ప్రవేశించింది. సో, కాబట్టి ఏంటి? అక్కడ వాళ్ళు ఒకప్పుడు కూడా దేవదూతలే కాబట్టి. అంటే ఒకప్పుడు వారు కూడా దేవుని సృష్టిలో ఆహ్, ఒకరు కాబట్టి. సో, వారు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టకున్నప్పుడు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సాతాను గురించి మాట్లాడుతున్నాడు. మలాకి 3 అధ్యాయంలో ఎవరి గురించి 2 అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తీసుకువెళ్ళి అక్కడ ముడిపెట్టి 2 వేరు వేరు సంఘటనలు, వేరు వేరు వ్యక్తులు తీసుకువెళ్ళి యాజకులకు ముడిపెట్టారు. అంటే ఇట్లాగ వచనం ఒకటి, విశ్లేషణ మరొకటి. వచనం ఒకటి, విశ్లేషణ మరొకటి. అందుకే దేవుని వాక్యము సరి అయిన విధానంలో విశ్లేషణ జరుగుతుందా? అంటే మొదటిది వచనం ఒకటి, విశ్లేషణ మరొకటి. 2 బలవంతమైన విశ్లేషణ. బలవంతంగా అన్నమాట. ఇంకా ఎంత బలవంతంగా అంటే ఇక ఫోర్స్‌గా నువ్వు ఖచ్చితంగా విశ్వసించకపోతే నీకేదో జరిగిపోతుంది అనేటువంటి ఒక బలవంతపు విశ్లేషణ. ఒకప్పుడు బాల్య వివాహాలుండేవి. చిన్న చిన్న పిల్లలను పెద్ద పెద్ద ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేసేసేవారు. బలవంతంగా కూర్చోబెట్టి వివాహం చేసేసేవారు. ఆ తర్వాత అది అనేక మంది సంఘ సంస్కర్తలు
దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం వల్ల అది తర్వాత కనుమరుగైపోయింది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి అనుకోండి బాల్య వివాహాలు. అంటే బలవంతంగా వివాహం చేసేవారు ఆ యొక్క వయస్సు ఎక్కువ ఉన్న వాళ్ళకు. అదే విధంగా వీరు బలవంతంగా ఆ వాక్యానికి విశ్లేషణ ఇచ్చేస్తున్నారు. బలవంతంగా ఎంత బలవంతంగా అంటే అత్యంత భయంకరమైన బలవంతంగా. యేసుక్రీస్తు వారు యూదులు శాస్త్రులను ఉద్దేశిస్తూ ఆయన ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదివితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశిస్తూ చెప్పిన మాట. 3వ అధ్యాయము. అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? 6వ వచనం. మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఈ శాస్త్రులు పరిసయ్యులు బలవంతంగా కొన్ని ఆజ్ఞలు అనేవి ధర్మశాస్త్రంలోనికి ప్రవేశపెట్టి దేవుని వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవడం అనేది చేశారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు కొన్ని ఆజ్ఞలు, అవి ధర్మశాస్త్రంలో లేనటువంటి ఆజ్ఞలు అవి. కానీ ఏం చేశారు? బలవంతంగా వాటిని ధర్మశాస్త్రంలోనికి ప్రవేశపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేశారు. అంటే బలవంతమైన విధానంలో ఫోర్స్‌ఫుల్‌గా విశ్లేషణ అనేది వాక్యానికి ఇస్తున్నారు ఈరోజు చాలామంది. చాలా ఫోర్స్‌ఫుల్‌గా. అంటే బలవంతమైన విశ్లేషణ, బలవంతపు విశ్లేషణ. రోమపత్రిక 10వ అధ్యాయము మనం చదివేటప్పుడు అక్కడ యూదులను ఉద్దేశిస్తూ పౌలు గారు చెప్పిన మాట. రోమపత్రిక 10వ అధ్యాయం మనం చదివితే 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అంటే బలవంతంగా దేవుని నీతిని పక్కకి నెట్టేసి స్వనీతిని తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి. అసలు వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని పక్కకు నెట్టేసి వారి సొంత భావాలను తీసుకొచ్చి వాక్యానికి రుద్దడం బలవంతంగా. దాన్ని కొంతమంది ఇంకా చేసేది లేక, ఎదిరించే విధానం లేక దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు. బలవంతపు విశ్లేషణ ఇది అత్యంత భయంకరమైనటువంటిది. ఒక మనిషిని నరకానికి నడిపించేటువంటిది. ఎంత భయంకరమైన బలవంతపు విశ్లేషణ, బలవంతపు భావాలు ఉన్నాయంటే ఈ మధ్య నేను చాలా మందితో మాట్లాడాను. ఇంకా మాట్లాడతాను. సహోదరులు కాంటాక్ట్‌లోకి రావట్లేదు. ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ సహోదరులు ఇంక మరలా నన్ను కాంటాక్ట్ అవ్వట్లేదు. ఎంత బలవంతంగా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించెను అంటే ఇక్కడ ఎంత పైత్యాన్ని చూపిస్తారంటే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు అంటారు. అంటే బలవంతపు విశ్లేషణ. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టాడు అంటారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు అనేటువంటి ఒక మాట ఉంటుంది వచనం. ఇక్కడ ఈ నరుడు అనే మాట దానికి యేసుక్రీస్తు కూడా మనలాంటి నరుడే. అంటే మనం ఏ విధంగా అయితే పుట్టామో యేసుక్రీస్తు కూడా అదే విధంగా పుట్టాడు. మనం ఏ విధంగా అయితే నేల నుండి తీయబడ్డామో యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే దేవుడు కలుగజేశాడు అని బలవంతపు విశ్లేషణ. బలవంతపు విశ్లేషణ ఇస్తున్నారు అక్కడ. ఎంత భయంకరమైనటువంటి విశ్లేషణ ఇస్తున్నారంటే అంత భయంకరమైనటువంటి విశ్లేషణ. నిజంగా అపోస్తల కార్యంలో 15వ అధ్యాయం మనం చదివితే అక్కడ కొందరు యూదులు యెరూషలేము వచ్చి, కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. అంటే బలవంతపు విధానము. మీరు సున్నతి పొందితేనే కానీ అసలు సున్నతి గురించి అసలు ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించారో ఆ తర్వాత దానికి ప్రాముఖ్యత లేదు ఇంకా. కానీ ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారు? బలవంతంగా మీరు సున్నతి పొందితే కానీ రక్షణ లేదు అనేటువంటి ఒక బోధన బలవంతంగా అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ అన్యజనులకు కానీ, యూదులు ఎలాగా తీసుకుంటారు అనుకుంటే అన్యజనులకు ఆ బోధ చేస్తున్నారు.
బలవంతపు విధానం. ఈరోజు కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే బలవంతపు విశ్లేషణ. అత్యంత బలంగా ఫోర్స్‌గా దేవుని వాక్యానికి వారి విశ్లేషణ జతపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగం అనేకమైనటువంటి వాక్యాలకు అర్థాలే మారిపోతున్నాయి ఈ రోజున. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగెను అనేటువంటి ఈ మాటలు ఏమైతే ఉన్నాయో, దీన్ని కాస్త ఏం చేస్తున్నారు, బలవంతపు విశ్లేషణ ఇచ్చి, అబ్బే అక్కడ యేసుక్రీస్తు గురించి కాదు, వాక్యం గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు అని ఒక బలవంతపు విశ్లేషణ. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా వచనాలున్నాయి. బలవంతపు విశ్లేషణ. ఇది ఎంత భయంకరమైనదంటే మనం తెలిసి ఒక మనిషిని నరకానికి నడిపిస్తున్నాం. తెలిసి నరకానికి నడిపిస్తున్నాం. తెలియక నరకానికి నడిపించడం కాదు. తెలిసి మనము నరకానికి నడిపిస్తున్నాం. బలవంతపు ఇప్పుడు పసిపిల్లలను పెద్దవారికి తెలిసే వాళ్ళు వివాహం చేస్తున్నారు. ఆ పసిపిల్లలు బలవంతంగా అక్కడ వెళ్ళి కూర్చోబెట్టి ఆ యొక్క పండు ముసలివాడికి ఇచ్చి వివాహం చేసి తెలిసే కదా జరుగుతుంది అక్కడ. అలాగే వీళ్ళు కూడా తెలిసే బలవంతపు విశ్లేషణ అనేది చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటిది. మనం కావాలనే ఊబిలోకి వెళ్ళిపోతున్నాము. నాకు నేనుగానే వెళ్ళిపోతున్నా ఊబిలోకి. నాకు నేనుగానే నరకానికి వెళ్ళిపోతున్నాను. నాకు నేనుగానే దేవునికి దూరం దేవునికి దూరం అయిపోతున్నాను బలవంతంగా. ఎప్పుడైనా సరే విశ్లేషణ వచనానికి వచనముతోనే సరిపోల్చి విశ్లేషణ అనేది ఇవ్వాలి. వచనాన్ని వచనముతోనే సరిపోల్చి విశ్లేషణ అనేది ఇవ్వాలి. అది న్యాయబద్ధమైన విశ్లేషణ. ఎప్పుడైతే వచనముతో పోల్చుతూ విశ్లేషణ అనేది ఇవ్వగలుగుతామో అది న్యాయబద్ధమైనది, అది సత్య వాక్యానుసారమైనటువంటి విశ్లేషణ. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీయులకు చెప్పినటువంటి మాట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఆత్మ సంబంధమైన సంగతులతో అంటే దేవుని వాక్యముతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. అంటే నువ్వు బోధ చేస్తున్నావు అంటే, నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అంటే, నువ్వు వాక్యాన్ని మరొకరికి తెలియజేస్తున్నావు అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చి విశ్లేషణ చేయాలి. సామెతలో చక్కటి మాట సొలొమోన్ గారు చెప్పారు. సామెతలు 14వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే అద్భుతమైనటువంటి మాట. ఎంత చక్కటి మాట అంటే సామెతలు 14వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. ఈ మాట అర్థం కావాలి. తెలివి గలవానికి జ్ఞానము సులభము అంటే నువ్వు సత్యాన్ని చెప్పాలి అనేటువంటి ఆశ నీ దగ్గర ఉంది, ఆ తెలివి నీ దగ్గర ఉంది. సో జ్ఞానము ఆటోమేటిక్గా నువ్వు సంపాదించుకోవచ్చు. అదే అంటున్నాడు, తెలివి గలవానికి జ్ఞానము సులభం. అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చడం అనేది నీ దగ్గర ఉందనుకో, అనుకోకుండానే నీకులో జ్ఞానం అనేది వస్తుంది. నీ దగ్గర తెలివి ఉంది, వాక్యంతోటే పోల్చి విశ్లేషణ చేసేటువంటి తెలివి నీ దగ్గర ఉందనుకో, ఇంకా జ్ఞానానికి కొదువు లేదు. ఇంకా వాక్యంతో నువ్వు పోల్చకుండా నీ సొంత విశ్లేషణ చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే అది వాక్యానుసారమైన జ్ఞానం కాదు. ఇంకా అది వాక్యానుసారమైన జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానము, లోకంలో ఉన్న జ్ఞానము, వాక్యాన్ని సత్యాన్ని కలిపి చెరిపేటువంటి జ్ఞానం అది.
అందుకన్నాడు పౌలు, సత్యవాక్యమును ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు. యేసే క్రీస్తయ్యున్నాడు అనేది ఆత్మ సంబంధమైన సంగతి. యేసే క్రీస్తయ్యున్నాడు అనేటువంటిది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ సంగతిని దేంతో పోల్చి వారు అక్కడ మాట్లాడడం అనేది చేశారు యూదులలో? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పు చెప్పుచు. ఎక్కడి నుంచండి? యేసే క్రీస్తయ్యున్నాడు అనేది ఆత్మ సంబంధమైనటువంటి సంగతి. సో దాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు చూపించారు? లేఖనములలో నుండి. అంటే దేవుని గ్రంథమే కదా, ధర్మశాస్త్రం కూడా, పాత నిబంధన కూడా దేవుని గ్రంథమే కదా. అందులో ఉన్నటువంటి దృష్టాంతాలను ఎత్తి చూపించి మాట్లాడడం అనేది చేశారంటే విశ్లేషణ, వివరణ ఇవ్వడం అనేది చేసుకుంటూ వచ్చారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, సరిపోల్చుచు విశ్లేషణ ఇవ్వడం అనేది చేసుకుంటూ వచ్చారు. మొదటిగా అపోస్తల 18వ అధ్యాయము 22వ వచనం. అపోల్లో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి. అపోల్లో యేసే క్రీస్తని లేఖనముల ద్వారా దృష్టాంతపరచి. అంటే చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని లేఖనాల్లో ఉన్నటువంటి లేఖనాల ద్వారానే నిరూపణ చేయడం అనేదే హితబోధ. అదే ఆరోగ్యకరమైన బోధ, అదే సత్యబోధ, అదే అపోస్తల బోధ. ఎప్పుడైతే లేఖనాలతో సరిచూచుచు సరియైన విశ్లేషణ ఇవ్వడం అనేది జరుగుతుందో, లేఖనాలతో సరి చూడకుండా నా సొంత పైత్యాన్ని కానీ లేఖనాల మీద చూపిస్తే అది హితబోధ ఎట్లాగవుతుంది? ఒక మనిషిని దేవునికి దూరం చేసే బోధ అవుతుంది. ఒక మనిషిని దేవునికి దగ్గరికి చేరువ చేసే విధానం ఉండదు ఆ బోధలో. సాతాను ఏ విధంగా అయితే ఒక భక్తుడిని దేవునికి దూరం చేయాలని చూస్తుంటాడు, ఇగో ఈ బోధ వలన కూడా ఒక భక్తుని దేవునికి దూరం చేయడమే జరుగుద్ది. ఎప్పుడైతే లేఖనాలతో సరిచూచుచు సరియైన విశ్లేషణ అనేది జరగట్లేదో దాని ఫలితంగా అనేక మంది ఈ రోజున దేవుని బోధకు, నిజబోధకు, సత్యబోధకు దూరం అవుతున్నారు. అబద్ధాన్ని చూసే ఇదే మేలిమి బంగారం అనుకుంటున్నారే కానీ అది అబద్ధము అని ఆలోచన చేయట్లేదు, కనీసం పరిశీలన చేయట్లేదు. బెరియవారు పౌలు శీలలు చెప్పిన సంగతులను పరిశీలన చేసిన సంగతి కూడా బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడ్డది అంటే, ఈరోజు ప్రతి బోధకుడు చేసేదాన్ని కూడా ఆలోచన చేయాలి. ప్రతి బోధకుడు చేసేదాన్ని కూడా ఒకసారి గ్రంథాన్ని మనం ఓపెన్ చేసి చూడాలి. మన దరిద్రం ఏంటో కానీ బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ దాన్ని ఓపెన్ చెయ్యము. కనీసం మన ఎదుట ఉన్న బోధకుడు ఏం చెబుతున్నాడు అనేది కూడా మన గ్రంథంలో చూడం. ఇలాగే చూస్తాం ఇంకా ఏం చెప్తున్నాడు అని. కనీసం మనం బైబిల్ కూడా ఓపెన్ చేయకుండా బోధకుడు చెప్పింది మాత్రమే వింటాం. ఈ దరిద్రం వలన ఈరోజు ఇన్ని రకాల బోధలు వచ్చాయి. ఇన్ని రకాల బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాయి అంటే క్రైస్తవుడు బైబిల్ను ఓపెన్ చేసి బోధకుడు చెప్పేదాన్ని ఆ విధంగా ఉందా లేదా అనేది చూడకపోవడం వల్లనే. ఏదో గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగాని ఈరోజు క్రైస్తవులు ఆ తప్పుడు బోధలను వెంబడిస్తున్నారే తప్ప కానీ అది నిజమా కాదా అనేది ఆలోచన చేయట్లేదు. మొదటి పేతురు పత్రికలో ఒక మాట మనకు పేతురు గారు చెప్పారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే అక్కడ, మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఎక్కడ ఏం పరిశీలించారండి? ఏముందని అసలు అంటే అప్పటికున్నటువంటి గ్రంథాలనే పరిశీలించడం అనేది చేశారు. ఈ కృపను గూర్చి, ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న
క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటికి తరువాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును బట్టి సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అంటే ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును బట్టి ఇవి జరుగుతాయో అనే దాన్ని పరిశీలించడం అనేది చేసుకుంటూ వచ్చారు. ఎవరు? నాటి ప్రవక్త. ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నామా? మనకి ఆ జ్ఞానం ఉంది. మనం చదువుకునేటువంటి మనం బైబిల్ చదివేటువంటి జ్ఞానం మన దగ్గర ఉంది. బైబిల్ మనకు అర్థమవుద్ది కదా! రైట్. కొన్ని కొన్ని వచనాలు మనకు అర్థం కావు. అర్థమైన వచనాలు కూడా మనం ఏం చేస్తున్నాము? చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నాం. ఎందుకు గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగానే ఆ బోధకుడు చెప్పిన దానికి ఇలాగే మనము చూస్తుంటామే తప్ప గాని, ఆ బోధ లేఖనానుసారంగా ఉందా లేదా? వచనాన్ని వచనంతో సరిపోల్చుచు విశ్లేషణ ఇస్తున్నాడా లేదా అనేది మాత్రం ఈరోజు మనం చేయలేకపోతున్నాం. అంటే ఎంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఈరోజు క్రైస్తవం అనేది ఉంది. ఇన్ని రకాల బోధలు ఈరోజు క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాయి అంటే దానికి కారణము క్రైస్తవుడు సరియైన విధానములో వాక్యాన్ని చదవకపోవడం. It is very shameful to all the Christians because they are not reading the Bible. They are not observing the Bible. Just they are hearing the voice of the preacher and following him. Whether it is right or wrong, they are not considered about that one. They are not considered. They are not examining that one, whether it is right or wrong. సో దాని ఫలితంగా ఈరోజు ఇన్ని రకాల బోధల మధ్య క్రైస్తవ సమాజం అనేది ఉడికిపోతుంది. క్రైస్తవ సమాజం అనేది ఒక మతోన్మాది టార్గెట్ చేస్తున్నాడు అంటే కారణం ఏంటి? ఒక మతోన్మాది క్రైస్తవుని టార్గెట్ చేస్తున్నాడు. వాడు చేసే బోధన తీసుకొచ్చి దాని మీద వాడి వెకిలి చేష్టలు చేస్తున్నాడు అంటే కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద lack of knowledge about the Bible. They are not able to analyze the Bible properly. This is the mistake of the preachers and the people who are insulting the Christ. We are giving the chance to criticize. We are giving the chance to insult the Christ. వాక్యాన్ని మనం సరిగా విశ్లేషణ చేయకపోవడం. వచనాన్ని వచనముతో పోల్చి మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఖచ్చితంగా ఆదికాండం 1:1 యోహాను సువార్త 1:1 ఈ రెండింటిని దగ్గర పెట్టి మనం ఆలోచన చేయగలిగితే సరి అయినటువంటి అర్థాన్ని మనం ఇవ్వగలము. యోహాను సువార్త 1:1 ఆదికాండం 1:1 మొదటి యోహాను పత్రిక 1:1 ఇట్లాగా వీటన్నింటిని మనము ఒక దగ్గర పెట్టి జాగ్రత్తగా చదివిన రోజున అందుకు సంబంధించినటువంటి అనేక ఆధారాలన్నీ మనం బయటికి తీయగలం. అప్పుడు న్యాయబద్ధమైన నిజమైన యథార్థమైన విశ్లేషణ అనేది మనం ఇవ్వగలం. ఎప్పుడైతే లేఖనాలన్నింటిని మనం ఎప్పుడైతే ఒక దగ్గర పెట్టి ఆలోచన చేయగలుగుతాం. అలా చేయని పక్షాన సరియైన విశ్లేషణ సరియైన బోధ అనేది మనం చేయడం అనేది జరగదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి వారిగా మనము ముందుకు వెళ్ళాలి. ఆ స్థాయిని మనం అందుకోవాలి. అది ఒక్క రోజులో జరిగే పని కాదు. అనుదినము కూడా తినగా వేపాకు తీయగా ఉంటుంది అనేటువంటి మాట ఉంటుంది. అంటే అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి ఉంటుంది. మనము వాక్యాన్ని జాగ్రత్తగా అనుదినము పరిశీలన చేయడం ద్వారా వాక్యంలో ఉన్న లోతైన సత్యాన్ని మనం గ్రహించగలము. ఈరోజు నేను అనేక మందితో మాట్లాడగలుగుతున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని జ్ఞానాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. సో కనుక ఈరోజు అనేక మందితో మాట్లాడగలుగుతున్నాను. నేను చెప్పాలనుకున్న దాన్ని అనేక మంది దగ్గరికి పంపించగలుగుతున్నాను. ఒకవేళ అందులో తప్పులుంటే ఖచ్చితంగా చాలామంది స్పందిస్తున్నారు. లేదు అంటే అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి బోధకులుగాను సత్యవాక్యాన్ని సరిగా మనము అన్వేషణ చేసే క్రైస్తవులుగాను ఈ క్రైస్తవ సమాజంలో ఈ యొక్క లోకంలో మన పని మనం జాగ్రత్తగా పాటిస్తూ దేవునికి మహిమకరంగా మనం ఈ లోకంలో ముందుకు కొనసాగి ఇంకా అనేక మందికి సత్యాన్ని ప్రకటించి ఒకే బోధలో అది అపోస్తల బోధలో ఉండే విధంగా మనం ముందుకు కొనసాగి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను.